హలో హలో, శ్రీకర్తో మాట్లాడుతున్నానండి నేను. బాబు మీరు ఎవరండి? నా పేరు ప్రసాద్ అండి. సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాను నేను. నాన్న ఉన్నాను, వస్తున్నాను, నాకు చిన్న పని ఉంది, మాట్లాడుతున్నాను, ఇంపార్టెంట్. హలో హలో సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాం అమ్మా నేను. చెప్పండి సార్. శ్రీకర్, మీది డివైస్ నోకియా, లొకేషన్ ట్రాక్ వచ్చేసి పోతిన మల్లైపాలెం. ఇజ్ ఇట్ ట్రూ? ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఎస్ సార్. ఓకే ఓకే, ఏం లేదు, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, మేము సైబర్ క్రైమ్ ఇద్దరం కలిసి రిపోర్ట్స్ అన్నమాట. ఏంటంటే బ్యాన్ చేసిన పోర్నోగ్రఫీ సైట్స్ ఇంకా అదర్ సైట్స్ ఇల్లీగల్గా ఏమున్నాయో అది లోడ్ అయ్యే డివైసెస్ని, వాటి యూజర్స్ని మేము కాల్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి లేదా నోటీస్ ఇస్తాం అనమాట. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న లిస్ట్ వైజాగ్ జోన్ సౌత్ సైడ్ జోన్ నుంచి వచ్చేసింది. అయితే నీది లిస్ట్లో ఉంది. యువర్ నేమ్ ఎం శ్రీకర్. మీ ఫోన్ నుంచి చాలా ర్యాండమ్గా మోస్ట్ ఆఫన్గా వస్తున్న సైట్స్ మీరు విజిట్ అవుతున్నారని చూపిస్తుంది. కరెక్ట్ అండి సార్? మిగిలిన లిస్ట్ తీసుకురండి, మిగిలిన వాళ్ళు కూడా ఫోన్ చేయాలి. అది డైరెక్ట్గా చూపిస్తుంది. ఓకే, పంపించండి. కరెక్ట్ అండి కాదా? హలో హలో, వినిపించిందండి మీకు? వినిపిస్తుంది. ఈ సైట్స్, పోర్నోగ్రఫీ సైట్స్ మీరు విజిట్ చేస్తున్నారా? ఎస్ సార్. ఓకే, జస్ట్ అంటే మేము కన్సెషన్ తీసుకుంటున్నాం, ఇది రిపోర్ట్ చేసుకుంటాం. సో నాకేం ప్రాబ్లం రాదుగా, ఇదేం క్రైమ్. అది మేము బ్యాన్ చేసామండి. బ్యాన్ చేసింది మీరు ఎట్లా చేస్తారు? ఇంత వాట్స్ యువర్ ఏజ్? 20 అయ్యింది, బ్యాన్ చేశారు. యూ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్, ఇన్స్టెడ్ యూ జస్ట్ ఓపెనింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ స్టూపిడ్ స్టఫ్. ఇదంతా మేము ఎంతోమంది రేపిస్ట్ని మేము కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ అండి ఇది. మేము పోర్నోగ్రఫీ నుంచి ఇన్స్పైర్ అయ్యామండి. నెక్స్ట్ మీరు ఒక రేపిస్ట్ తయారైతే ఎవరు రెస్పాన్సిబుల్? సార్ ఇంకెప్పుడు అలా చెయ్యం, ఇంకెప్పుడు నా ఫోన్ నుంచి ఓపెన్ నో, ఇది నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ బ్యాన్ చేశారు. మీరు విపిఎన్ నుంచి ట్రాక్ చేస్తున్నారని మాకు ఇక్కడ ట్రాక్ లొకేషన్స్ పోతిన మల్లైపాలెం అన్న ప్లేస్ నుంచి మాకు వస్తుంది నోకియా డివైస్ తో. సార్ ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా ప్రాబ్లం జరగదు. నేను అసలు చూడేసాను నేను బల్క్ నుంచి. ఐ డోంట్ నో ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని. ఇష్యూ కాదమ్మా, నువ్వు ఏం వయసు? ఇంక 20 వయసు. యూ షుడ్ హావ్ అ గర్ల్ ఫ్రెండ్. అది చెయ్యాలి నీకు. నీకు ఎలాంటి చూసుకొని చేయడం ఏంటి? సార్ ఐఎమ్ సారీ, ఈ విషయం ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు. ఐ డోంట్ నో, మీకు మీ ఇంటికి, మీ అడ్రస్కి, ఇదే ఫోన్ అడ్రస్కి నోటీస్ ఒకటి వస్తుంది. యూ హ్యావ్ టు కమ్ టు ఢిల్లీ ఫర్ కౌన్సిలింగ్ అనమాట. కౌన్సిలింగ్ ఉంటుందండి పేరెంట్స్ తోని. సో ప్లీజ్ మా ఇంటికి పంపించకండి. లేదు, పేరెంట్స్ రావాలి. సో మా మమ్మీ డాడీకి తెలిసే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ ఈ ఇష్యూ ఇంకా రైజ్ చేయకండి. నేను అసలు చూడండి వాళ్ళ నుంచి. ఐఎమ్ సేయింగ్ యూ, I'm not going to any illegal activity. Okay. Okay, please. I beg you. Malaipalam. Just hold on, Mr. Srikar. Location landmark వచ్చేసి ఇక్కడ Bethany. What is this stadium beside the stadium? It's a stadium set. Okay, stadium. Okay. Andhra Pradesh, yeah. What's the school? Bethany school, church, hospital ఏదో ఉంది సార్. అన్ని కలిపి ఒకేసారి ఇచ్చారేంటి? అంటే ఎర్రర్ సార్, మన సిస్టంలో అలా వచ్చింది. ఎస్ సార్. రమేష్ సార్ మాట్లాడతాను అంటున్నారు. ఓకే. మా సీనియర్ ఆఫీసర్ రమేష్ సార్ ఉన్నారు. హలో. మా సీనియర్ ఆఫీసర్ రమేష్ గారు ఉన్నారు. శ్రీకర్, ఆయనతో ఒకసారి మీరు మాట్లాడాలి. నోటీస్ గురించి, ఎవరు కలెక్ట్ చేసుకుంటారో, ఎవరు కోర్టుకు రావాలో, ఫైన్ ఎవరు కట్టాలో అన్నది. సార్ ప్లీజ్, అంత పెద్ద ఇష్యూ చేయదు సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఇష్యూ, డజంట్ రిలేట్ అబౌట్ ద ఇష్యూ. ఇప్పుడు అంత పేమెంట్ చేసే పరిస్థితుల్లో కూడా మేము లేవు సార్. ఐ జస్ట్ డిడ్ ఇట్ ఫర్ ఫన్ సార్, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అలా అని కాదు శ్రీకర్, నేను చెప్తున్నాను. జస్ట్ రిమెంబర్ ఎంతో మంది రేపిస్ట్ని మేము ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు చెప్పే ఒకే ఆన్సర్ సార్, మేము పాన్ చూసి అందులో మేము ఇన్స్పైర్ అయ్యామని. ఎవరు తెలుసు రేపు నువ్వు రేప్ చేస్తే ఎవరికైనా? So please, I'm begging you, please, ఇంటికి ఏమి పంపించండి. I'm just sorry, I'm getting anxiety.
Okay. Once talk to our senior officer also, Ramesh sir. Sir, హలో హలో. శ్రీకర్ అమ్మ మాట్లాడుతుంది. ఎస్ సార్. నువ్వు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదమ్మా, కానీ మన గవర్నమెంట్ బ్యాన్ చేసిందా లేదా ఇవన్నీ? ఇంటికి ఏం పంపించకండి. నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడుతుంటే నేను మాట్లాడు, నువ్వు మాట్లాడాలా? ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. చెప్పు, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, నువ్వే చెప్పు. మీరే మాట్లాడాలి. నువ్వు అలా నువ్వు భయపడక, నాకు కోపం తెప్పించక, ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఎస్ సార్, ఇప్పుడు భయపడకమ్మా. ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేసిందా లేదా ఇవన్నీ? ప్రభాకర్, మన గవర్నమెంట్ బ్యాన్ చేసిందా లేదా అక్కడ? మరి ఎందుకమ్మా చూస్తున్నావు నువ్వు ఇలాంటివన్నీ? కంట్రోల్ చేసుకోలేకపోతే ఇప్పుడు మొన్న కంట్రోల్ చేసుకోలేకపోవడం ఏంటమ్మా? ఇది చూస్తుంటే జస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎంత హెవీ ట్రాఫిక్ ఎంత హెవీ ట్రాఫిక్ నీకే ఉంది. అది తెలుసా నీకు ఆ విషయం? సైడ్స్ మన దగ్గర సైడ్స్ లిస్ట్ ఉంది. చెప్తావా నువ్వు? ఒకసారి చెప్పు, అసలు నువ్వు నిజంగా చెప్తున్నావు లేదు చూస్తాను. లిస్ట్ చెప్పు, ఒకసారి లిస్ట్ తీసుకురండి సార్. ఏంటంటే చూస్తున్నావు సైడ్స్ చెప్పు నువ్వు. పక్కన పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్, అందుకని ఒకసారి బయటికి రా. సార్ ఇలాంటి వాళ్ళకి ఇలా కాదు సార్, సీరియస్గా అమ్మాయి రమేష్. ఎస్ సార్, బట్ ఐ కాంట్ కంట్రోల్ సార్. ఎస్, నేను తర్వాత వస్తాను బాయ్. మీరు తర్వాత వస్తా బాయ్, నాకు చిన్న పని ఉంది, ఇంపార్టెంట్ కాల్. ఒకసారి ఆగమ్మా, హోల్డ్లో పెడుతున్నాను. అరే ఆడికి నువ్వు తెలుసు కదా. నాకు తెలియదు, నేను రానని చెప్తాను. సరే వదిలే. సరే వదిలేస్తున్నా నేను, కామ్గా ఉన్నాను. హలో హలో. చెప్పమ్మా. శ్రీకర్ కదా నీ పేరు? ఏంటి? శ్రీకర్ అండి. సైడ్కి రా, మధ్యలో రోడ్ల మీద గట్ట నడవక సైడ్కి ఉండు. హలో. ఎస్ సార్. నువ్వు ఎక్కువ టెన్షన్ పడిపోకు. నేను అడిగిన వాటికి స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వు. నువ్వు స్ట్రైట్గా ఆన్సర్ ఇచ్చి నువ్వు మంచోడివే అని మాకు నమ్మకం వస్తే మిమ్మల్ని వదిలేస్తాం. ఎస్ సార్. లేదంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నువ్వు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే పెట్టి వెళ్ళిపోవచ్చు ఫోను. నో సార్. ఇందాక తప్పే అది కాదమ్మా, ఇందాక వింటున్నాను, తప్పేం లేదు. వాట్స్ ద ప్రాబ్లం అంటున్నావు ఏంటి? సార్ నేను అనలేదు సార్, నేను అనలేదు. ఓహో, నా చెవులు పనిచేయట్లేదమ్మా, సారీ. అయితే చెక్ చేయించుకుంటాను సార్. నేను అసలు అలా అనలేదు సార్. మరి ఏంటన్నావు? నేను అడిపించుకుంటావు అన్నావా లేదు? అసలు అలాగ అనలేదు సార్. ప్లీజ్ నన్ను స్పీక్ ఎక్కువ చేస్తున్నారు. మీరు అడిగిన భయపడక, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, కూల్ అవ్వు. నువ్వు ఇదేం పెద్ద విషయం ఏం కాదు. మేము గిల్టీ అని ఫీల్ అయితే నేను వదిలేస్తాం. సో చెప్పండి సార్. ఏంటంటే సైట్స్ ఏంటంటే నువ్వు బ్రౌజ్ చేస్తున్నావు? ఎక్స్ వీడియోస్ ఒకటే సార్. ఒకటే. ఎంత ట్రాఫిక్ ఉందమ్మా తెలుసా నీ ఫోన్ నుంచి? మొత్తం వచ్చే మా డేటా, పాన్ సైట్స్ డేటా అంతా నువ్వే వాడేస్తున్నావు. ఎక్స్ వీడియోస్ ఒకటి, ఎగ్జామ్స్ ఒకటి సార్. ఆ రెండే నేను బ్రౌజ్ చేస్తాను. ఓన్లీ నైట్ టైమ్స్, మధ్యాహ్నం ఒక్కొక్కసారి సార్. ఏంటమ్మా అది? అసలు కొంచెమైనా ఉండాలి కదా నీకు. ఎంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా నీ మొబైల్ నుంచి? సార్ అర్థమవుతుంది సార్. ఎందుకు అలాగే నీకు? ఇప్పుడు మేము మొన్న నిర్భయ కేసు అయింది తెలుసా? రీసెంట్ గా మొన్న దిశ కేసు అయింది తెలుసా? తెలుసు సార్. ఆ రేపిస్ట్ పట్టుకొని ప్రియాంక రెడ్డి, ప్రియాంక దట్ ఇస్ దిశ, తెలుసు. వాళ్ళని పట్టుకొని అడిగితే ఏం చెప్పారు తెలుసా? మేము ఇలా పాన్ అవి చూసి మేము ఎడిక్ట్ అయిపోయి లాస్ట్కి ఇంకా ఇలా చేస్తున్నామని చెప్పారమ్మా. అందుకే సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. సార్ అర్థమైంది సార్, నాకు అర్థమవుతుంది సార్. నువ్వు ఎవరి ఫ్యానా? చంద్రబాబా లేకపోతే జగనా? సార్ నువ్వు జగన్ ఫ్యానా చంద్రబాబు ఫ్యానా? నాకు ఎవరు అంతగా ఏం లేదు సార్. మా మమ్మీ ఎవరు చెప్తే వాళ్ళకి ఓటేసాను సార్. నువ్వు ఏంటమ్మా ఇది కాల్ అందరికీ వినిపిస్తుంది, కాన్ఫరెన్స్ లో ఉన్నది, నువ్వు అలా మాట్లాడతావా? మా మమ్మీ ఫస్ట్ ఓట్ సార్ నాకు ఇది వచ్చిందా, అందుకని నేను జగన్ కేసాను సార్. జగన్ కేసావు? మా మమ్మీ చెప్పారు సార్. మీ మమ్మీ చెప్తే వేసేస్తారు అలాగా? నీకు తెలియదా నువ్వు ఇంత 20 years ఏజ్ వచ్చింది? 19 అప్పుడు మీ మమ్మీ నెంబర్ చెప్పు, మీ మమ్మీతోనే డైరెక్ట్ మాట్లాడతాం.
సార్ వద్దు సార్, ఎంత దూరం తీసుకెళ్ళదు సార్. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ పాన్ సెట్స్ ట్రాఫిక్ చూసుకుంటుంటే నీ సెకండ్ ర్యాంక్లో ఉన్నది. అర్థమవుతుందా నీకు? నువ్వు ఎలా ఎంత హై లెవెల్కి వెళ్ళిపోయావో. మరి అంతలాగుంటే అసలు బతుకుంటారమ్మా ఎవరైనా మనుషులు? నీకు ఇంకో విషయం తెలియట్లేదు, వీళ్ళన్నీ ఫోన్స్ అన్ని హ్యాక్ చేస్తున్నారు, వాళ్ళు వాడుతున్న వాళ్ళవి. మీ డేటా మీరు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అంతా రికార్డ్ అవుతుంది. సార్ goddamn guy might get prostate cancer. సార్ అది కాదు, ఇంకా నువ్వు ఇందులో చాలా ట్రాఫిక్ ఉన్నది, నెట్ పాన్సెట్ ట్రాఫిక్. ఏంటంటే నువ్వు చెప్పేస్తే నువ్వు అసలు నీ మైండ్ సెట్ బట్టి నువ్వు మంచోడు అయితే నేను వదిలేస్తా. సరే సార్, అడగండి సార్. చెప్పండి ఏంటి అసలు ఎందుకు చూడాలనిపిస్తుంది మీకు? నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేదు సార్, అమ్మాయిలతో మాట్లాడడం రాదు సార్, అసలు నేర్చుకోలేదు చిన్నప్పటి నుంచి. ఫ్యామిలీ ఇంట్లోనే ఎక్కువ రిస్ట్రిక్ట్ చేశారు సార్ మా అమ్మ వాళ్ళు. ఎక్కువ ఫ్రెండ్స్ లేరు సార్. అలాగా మా ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తూ సరదాగా ఉంటే నీకు అన్ని. నేను నా మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే స్పెండ్ చేస్తాను సార్. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తోనే ఉన్నాను సార్. మీ ఫ్రెండ్స్ తో ఉంటే మరి ఫ్రెండ్స్ తో ఉంటే ఇలాంటివి ఏం చూడాలనిపిస్తుంది అమ్మా? హాయిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అందరితోని. ఎంజాయ్ చేస్తున్నాను సార్. చూసుకుని రాత్రి పూటలు నాకు ఎక్కువ టెంప్టేషన్ వచ్చినప్పుడు చూస్తాను సార్, అంతే సార్. మధ్యాహ్నం రావడం ఏంటమ్మా? పోనీ చూడడం ఎవరో ఒకరు మామూలుగా చూస్తారమ్మా, కానీ మరి Let me ask him a question. Yes sir. Mr. Sweaker. Yes sir. How many times you masturbate in a month? Per day, per week, not per week, ma, per day. Per month, per day. Per day, together and tell me. Per day, no sir, per week 3 times maybe. No, 3 times. 3 into 4, how much? 3 into 4, how much? 12. Yes sir. 12 times a month. కానీ నీ నెట్ ట్రాఫిక్ చూస్తుంటే నువ్వు అలాగ చేసేవాళ్ళు లేవమ్మా. సార్ అలాగ మీరు అనుకోవద్దు సార్, నాకు చాలా భయంగా ఉంది సార్, ఇప్పుడు నేను చచ్చిపోవాలని సార్. అలాగమ్మా నువ్వు అలా అంత భయపడకమ్మా, ఇది చిన్న విషయమే. అలాగ అందరికీ కాల్ చేస్తున్నావు, నీకు మరి భయపెట్టాలని ఇలాగ ఉంటుంది సార్. సార్ ప్లీజ్ సార్. ఇంకా చూస్తావా చూడవా? ఇంకెప్పుడు చూడండి సార్. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఇలా చూసేవాళ్ళు తెలుసా నీకు? నాకు తెలియదు సార్, మా ఫ్రెండ్స్ అందరూ చూడరు సార్ అంత ఎక్కువ. నాకు చెప్పరు సార్, లేకపోతే నాకు అంత ఐడియా లేదు. కానీ నేను వాటి నుంచి ఆ యాప్స్ అన్ని డిలీట్ చేసేస్తున్నా, నా సైట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నా. అలా క్లోజ్ చేసేయక్కర్లేదమ్మా, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఒక లిమిట్ లో చూడాలి. అర్థమైందా సార్? ఇంకా అసలు చూడండి సార్. అప్పుడు మళ్ళీ నీకే ప్రాబ్లం. తర్వాత మీ వాళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్ వస్తే మమ్మల్ని తిట్టుకుంటారు మళ్ళీ. సార్ మీరు అలాగా ఏమనుకోవచ్చు సార్, ఇంక నేను తీసేసి నేను ఇంకా అసలు చూడడం మానేస్తాను సార్ ఫోన్ చేసి. ఇదిగో మా సార్కి ఇస్తున్నాను, సార్ మాట్లాడతారు. Give me the word. Can I trust you, Mr. Sweaker? Yes sir, you can trust me. I never going to do any watch any kind of pornography videos in my entire life from today. You can absolutely trust me on that. You can have sex. Sex yes, is sir. free. Yes sir. We got freedom for sex, but not to masturbate. You might get prostate cancer in the year of 40. Yes sir. How can your parents tolerate with that? Yes sir. I'm a responsible citizen of India. That's why I'm telling you. Yes sir, I understand that sir. I'm never going to watch any kind of videos Promise me you're never going to watch any kind of videos. Sir? Promise me that you're never going to watch any kind of videos. Even in your mind it shouldn't pop. Yes sir. అయ్యా మనలో మన మాట ఎవరెవరు చూస్తావు నువ్వు? మియా మాల్కోవా బాగుంటారు వాళ్ళు, మా సార్కి అని తెలియదు కానీ. What is this, Mr. Ramesh? Okay, Mr. Sweaker. Next time if I find the insights from your device, from your location, you'll be sued at the court. Seriously. Yes sir. This comes under IPC sections .red. శ్రీకర్ మిఠాయి అయిపో. అరే సొల్లిదే ఇదంతా ప్రాంక్. You mother. సొల్లిదే ప్రాంక్ ఇదంతా నమ్మిస్తావా? శ్రీకర్ శ్రీకర్